పెట్టుబడి పెట్టారట స్టాక్ మార్కెట్లో, కానీ అది 2 ఇయర్స్కి 50,000 అయిపోయింది. సో ఎందుకు జరిగింది అంటే ఒకటి మార్కెట్ పరంగా తీసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం చాలా మంది కూడా మోసపోతున్నారు. మోసాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి? మోసపోవడము, లాస్ అవ్వడం 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. అవును. సి మనిషి అన్నప్పుడు ఆశ ఉండడంలో తప్పులేదండి. అత్యాశ కూడా. అత్యాశ దగ్గరికి వెళ్ళేటప్పుడే మోసాలు అన్నీ జరుగుతాయి. ట్రూ. మోసం అనే దగ్గర మోసం చేసేవాళ్ళు, మోసపోయేవాళ్ళు. మోసం చేసే వాళ్ళది ఎంత తప్పు, మోసపోయే వాళ్ళది అంతకంటే ఎక్కువ తప్పు. అసలు ఎవరిని తప్పుని పక్కన పెడితే లాస్ మాత్రం మోసపోయే వాళ్ళకి ఉంది కదండి. అవును. ఓకే, వీళ్ళకి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే బేసిక్ ఒక పాయింట్ అండి. దేనికైనా ఒక ఒక టైం ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుందండి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సీడ్ వేశారు, ఒక చెట్టు పెరగాలి. ఓకే, మీరు దానికి సన్లైట్ ఇస్తారు, వాటర్ ఇస్తారు. ఇవి 2 ఇస్తే సరిపోతున్నా, టైం ఇవ్వక్కర్లేదు. అది పెరగాలంటే టైం ఇవ్వాలి. మీకు మ్యాంగో ఫ్రూట్ కావాలనుకోండి, మ్యాంగో ట్రీ పెట్టాలనుకోండి, మీరు సన్లైట్ నేను ఇచ్చేదానికంటే ఎక్కువ సన్లైట్ ఇస్తాను, సోలార్ సిస్టమ్ పెట్టి దానికి కావాల్సింది 100 లీటర్ వాటర్ అయితే నేను 1000 లీటర్ వాటర్ పోస్తాను. రేపు పొద్దున వరకు నాకు చెట్టు పెరగాలంటే పెరుగుతుంది. ఇంపాసిబుల్. సో అలా ఆ రూట్లో వెళ్తున్నారు. అది హైబ్రిడ్ సిస్టంలో కూడా వర్కౌట్ అవ్వదు. నేను చెప్తాను చూడండి ఫండమెంటల్ ప్రాసెస్ తెలియదు. వారెన్ బఫెట్ ఆయన ఏజ్ అబౌవ్ 90, ఆయనకి మార్కెట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అరౌండ్ 80 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అంత గొప్ప వ్యక్తి బుక్లో ఏం రాస్తున్నాడు, యూ కెనాట్ గివ్ డెలివరీ టు బేబీ విత్ ఇన్ 2 months అని అంటున్నాడు. ఒక బేబీకి డెలివరీ ఇవ్వాలి అంటే 9 months కావాల్సింది. సో 9 monthsలో అయ్యే ప్రాసెస్ నేను 2 monthsలో చేస్తాను అన్నప్పుడు ఏమవుతుంది, ఇలాగే జరుగుతుంది. ఇది అందరూ గ్రహించాల్సిన విషయం. అసలు ఫండమెంటల్ ప్రాసెస్ ఏంటి, అసలు యాక్చువల్గా మార్కెట్లో ఉన్న ఫండమెంటల్ ప్రాసెస్ ఏంటి? ఈక్విటీ మార్కెట్. ఈక్విటీ మార్కెట్లో ఏమొస్తాయి, స్టాక్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్ వస్తాయి, గోల్డ్ వస్తాయి, ఇంకా పిఎంఎస్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇవన్నీ వస్తాయి. దీన్ని నేను అసలు దీంట్లో ఎంత రిటర్న్ రావాలి ఫండమెంటల్గా అనే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దీన్ని ఎలా కంపేర్ చేసుకుంటాము, మీరు ఉంటున్న దేశంతో కంపేర్ చేసుకోవాలి, మనం ఉంటున్న కంట్రీతో కంపేర్ చేసుకోవాలి. మన కంట్రీలో జీడిపి ఎంత గ్రో అవుతుంది, దానికి ఇన్ఫ్లేషన్ యాడ్ చేయాలి. జీడిపి 7% గ్రో అవుతుంది, ఇన్ఫ్లేషన్ ఒక 5% గ్రో అవుతుంది. ఇవి 2 కలిపితే నాకు 12%. యాక్చువల్గా ఈక్విటీ మార్కెట్ అనేది నాకు 12% ఇస్తుంది ఫండమెంటల్గా. మేబీ దానికి ఒక 3% నేను అడిషనల్గా, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ ఎక్స్పర్టైజ్ మొదలుపెట్టి ఒక 3%, 4% ఎక్స్ట్రా ఇస్తున్నారంటే ఎస్, అక్కడి వరకు ఒక అర్థం ఉందండి. 12 to 15% రిటర్న్ నేను ఎక్స్పెక్ట్ చేస్తే దాంట్లో ఒక అర్థం ఉంది, అది వస్తుంది కూడా. ఓకే రైట్. దాన్ని వదిలిపెట్టి నాకు 25% కావాలి, మాకు కాల్ చేస్తారని కొంతమంది. ఓకే, ఏం సార్ 25% రిటర్న్ రాదా అంటారు.